హలో నమస్తే, నేను మీ టెక్ గురు మురళీ పగడాల. ఈరోజు వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐ మీ అందరికీ బాగా తెలుసు. ఏఐ అనేది ఒక బజ్ వర్డ్. మార్కెట్లో ఎక్కడ చూసినా కూడా ఏఐ ఏఐ ఏఐ. వాట్ ఈస్ దిస్ ఏఐ? మనందరికీ చాలా కన్ఫ్యూజన్. కొంతమందికి అయితే ఫ్రెషర్స్కి ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ బీటెక్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక సపరేట్ బ్రాంచ్ వచ్చేసింది. అండ్ ఈవెన్ డేటా సైన్స్ వీటన్నిటికీ కూడా సపరేట్ బ్రాంచెస్ వచ్చాయి. ఏఐ అనేది మీ అందరూ అనుకున్నట్లు 2024లో వచ్చిన ప్రోగ్రామ్ అనుకుంటున్నారా? కాన్సెప్ట్ అనుకుంటున్నారా? కానే కాదు. ఏఐ అనేది విచ్ ఇస్ 1990s ఇంకా ఉంది. కాకపోతే మన దగ్గర హ్యూజ్ డేటా ఉండి ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ని మన డేటా మీద అప్లై చేస్తేనే మనకు రిజల్ట్స్ అనేవి వస్తాయి. అప్పుడు మనకు డేటా అనేది లేదు మన దగ్గర. సో ఏఐ అనేది జనరల్గా ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏదైనా ఒక ఇమేజ్ క్రియేట్ చేయాలి. మనం ఏం చేస్తాం? సో యాజ్ ఒక డిజిటల్ మార్కెటర్గా నేను ఒక కోర్స్ని ఏదో ప్రమోట్ చేయాలి, లేదు ఒక డిజిటల్ మార్కెటర్గా నేను ఇంకొక బ్రాండ్ని ఏదైనా ప్రమోట్ చేయాలంటే నాకు ఒక నాకు గ్రాఫిక్స్ కావాలి. జనరల్గా ఏం చేస్తామంటే మనము ఆ గ్రాఫిక్ని అనలైజ్ చేసి ఆ డిజైన్ ద్వారా మనం ఏమి ఇన్ఫర్మేషన్ కన్వే చేయాలని చెప్పి మనమే ప్రాపర్గా థింక్ చేసి మనమే దాన్ని అవుట్లైన్ క్రియేట్ చేసుకొని దానికి తర్వాత కలర్స్ ఇవన్నీ యాడ్ చేసి చాలా ఎఫర్ట్స్ పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏఐ సిస్టమ్స్ ద్వారా మనం ఏమైతే మనం అనుకుంటున్నామో, మనము ఆ స్క్రిప్ట్, ఆ పర్టికులర్ ప్రాంప్ట్ అంటారు, ఆ ప్రాంప్ట్ని కూడా మనం ఏఐ సిస్టమ్కి ఇచ్చామంటే అది మనిషిలక్క థింక్ చేసి మనకు ఒక 2 to 3 వేరియేషన్స్ కానీ లేకుంటే 4-5 వేరియేషన్స్ కానీ మనకు చూపించేస్తుంది. అంటే ఆటోమేటిక్గా అంటే ఒక హ్యూమన్కి ఏఐ బేస్డ్ సిస్టమ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, ఒకటి ఏఐ సిస్టమ్ మనం ఏమైతే ప్రాంప్ట్ ఇస్తామో దాన్ని పేస్ట్ చేసుకుని అవుట్పుట్ వచ్చేస్తుంది. కాకపోతే హ్యూమన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే అనలైజ్ చేసి థింక్ చేసి మళ్ళీ మనకు అవుట్పుట్ ఇస్తుంది. బట్ ఇక్కడ ఎలా ఉంటుందంటే మనం ఇచ్చే ఇన్పుట్ని బేస్ చేసుకొని ఏఐ సిస్టమ్ త్వరగా ఎంత వీలైతే అంత ఫాస్ట్గా మనకు డీటెయిల్స్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. కానీ ఇప్పుడు చాలామందికి ఒక రాంగ్ పర్సెప్షన్ అయితే వచ్చింది ఏఐలో. ఏంటంటే ఏఐ అనేది ఓన్లీ ఫర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా అనేది అయితే అస్సలు కాదు. ప్రతి చోట ఏఐ ఉంది. మీ అందరికీ తెలుసు. కాలేజీల్లో కూడా స్టూడెంట్స్ అయితే మీరు కాలేజీల్లో కూడా అటెండెన్స్ కూడా ఎలా అంటే, ఇప్పుడు ఒకప్పుడు అటెండెన్స్ మనము రిజిస్టర్లో మార్క్ చేసుకునేవాళ్ళం. ఈరోజు అట్లా లేదు. ఈవెన్ అటెండెన్స్ సిస్టమ్ ముందరికి వెళ్ళి మన ఐని స్కాన్ చేసి ఐడెంటిఫై చేసి పలానా పర్సన్ వచ్చాడా లేదా అని కూడా ఇప్పుడు యాక్సెస్ చేసే పరిస్థితి వచ్చేసింది. సో అలా ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలోనా, ఎనర్జీ ఇండస్ట్రీలోనా, కామర్స్ ఇండస్ట్రీలోనా, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా ఏఐ సిస్టమ్స్ అనేటివి బాగా వస్తున్నాయి. దీనికి డిమాండ్ టూ మచ్ ఉంటుంది అని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు కూడా చాలా వరకు చాలా సిస్టమ్స్ అయితే మే డే ఇన్ డే అవుట్ యాక్టివిటీస్లో మేము వాడుతున్నాము. దానికోసం నేను ఇప్పుడు కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఇప్పుడు వాట్ ఈజ్ ఏఐ? ఇప్పుడు ఏఐ సిస్టమ్స్ మనం బిల్డ్ చేయాలంటే ఫస్ట్ మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ అల్గారిథమ్స్ మనకు తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు మెషిన్ టు మెషిన్ కమ్యూనికేట్ అయ్యి మనకు అవుట్పుట్ రావాలి. సో మనకి అల్గారిథమ్స్ మనకు గన బాగా తెలిస్తే, సో ఇట్ ఈస్ ఈజియర్ ఫర్ అస్ టు బిల్డ్ ఏఐ బేస్డ్ సిస్టమ్స్. ఇప్పుడు ప్రిడిక్షన్ అల్గారిథమ్స్ ఉంటాయి. జస్ట్ మీకు ఇంతకుముందు చెప్పినట్లు ఒక సోర్స్ నుండి ఇంకొక సోర్స్కి మధ్యలో ట్రాఫిక్ లేకుండా పోతే ఎంత టైం మనం రీచ్ అవ్వచ్చు, ఒకవేళ ట్రాఫిక్ ఉంటే ఎంత టైం రీచ్ అవ్వచ్చు, ఇవన్నీ పారామీటర్స్ తీసుకొని మనకి ఏఐ సిస్టమ్స్ డీప్ లెర్నింగ్ అల్గారిథమ్స్ యూజ్ చేసి మనకు ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని వస్తాయి. ఇలా మనిషి చేసే పని సిస్టమ్ ద్వారా మనం ఎఫిషియన్సీ పెంచగలిగితే అప్పుడు ఏఐ అనేది ఎక్కడైనా ఉపయోగపడుతుంది. సో దానికి ఇప్పుడు ఇఫ్ యూ ఆల్ కెన్ సీ దట్ ఎన్ఎల్పి కూడా న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటారు. వాట్ ఈజ్ ఎన్ఎల్పి? ఇప్పుడు చాట్ బాట్స్ మీరు కనుక గమనిస్తే, ఒకప్పుడు మనము ఏదైనా ఒక ప్రోడక్ట్ కొన్నాము అంటే ఇప్పుడు అందులో ఏదైనా డౌట్స్ వస్తాయి. పక్కాగా మనకు ఆ ప్రోడక్ట్ వర్క్ చేయలేదంటే కస్టమర్ కేర్కి కాల్ చేసి, ఈవెన్ అంతెందుకు మనకు జియోలో ఏదైనా ఇష్యూ ఉన్నా లేదంటే నెట్వర్కింగ్లో నెట్వర్క్లో ఇష్యూ ఉన్నా కూడా మనం కస్టమర్ కేర్ కాల్ చేసి మనం మాట్లాడతాం. అలా ప్రతి ఒక్క ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ కూడా కస్టమర్ కేర్ అనే సెల్ని ఒకదాన్ని క్రియేట్ చేసి ఉంటుంది. కానీ ఒకసారి చూస్తే సార్, ఇప్పుడు 24/7/AI అంటారు. అంటే ఏఐ ఎనేబుల్ అయిపోయింది. ఇక్కడ మనిషి అటెంప్ట్ చేయరు కాల్స్ని, సిస్టమ్ తీసుకుంటుంది. మీరు ఏమైతే క్వశ్చన్స్ అడుగుతారో వాటికి ఇన్బిల్ట్ క్వైరీస్కి ఆన్సర్స్ ఇన్బిల్ట్ అయి ఉంటాయి, వాటిని తీసుకొని వచ్చాయి. ఒకవేళ మనం కొన్నిసార్లు నేను కూడా చాట్ బోర్డ్స్ బిల్డ్ చేశాను. కొన్ని గెయిల్ గ్యాస్ కంపెనీకి డిఫరెంట్ కంపెనీస్కి ఒకసారి క్రియేట్ చేసినప్పుడు, సో వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఇస్తారు. కస్టమర్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, వాటికి ఎలాంటి ఆన్సర్స్ ఇవ్వాలి. కొన్నిసార్లు కస్టమర్ అడిగే క్వశ్చన్స్కి మన దగ్గరగా ఒకవేళ దానికి మ్యాచ్ అయ్యే ఆన్సర్ లేకపోతే ఏఐ సిస్టమ్స్ ఏం చేస్తాయంటే మనకి పార్డన్ మీ, ప్లీజ్ ట్రై టు గివ్ మీ రైట్ క్వశ్చన్,
ఐఎమ్ సారీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఈవెన్ సిరిని కూడా మనం హే సిరి ఐ లవ్ యూ అంటే ఏమంటుంది సిరి కూడా హే లవ్ యూ టూ అంటుంది. కొన్ని క్వశ్చన్లు ఇంకేదన్నా మనం తిట్టడం స్టార్ట్ చేస్తే సిరి హే సారీ ఐ డి నాట్ అండర్స్టాండ్, ఐ కాంట్ అండర్స్టాండ్. ఇలా ఇప్పుడు సిరి అనేది యాపిల్లో ఉంటుంది. అలాగే ఇప్పుడు అలెక్సా, ఇవన్నీ కూడా అమెజాన్ అలెక్సా, ఇవన్నీ కన్నా చూస్తే ఇవన్నీ ఏ ఎనేబుల్ అయినాయి. సో లైట్స్ కూడా మీ అందరికీ బాగా తెలుసు, కొన్ని చోట్ల మనం వెళ్తే లైట్స్, ఈవెన్ మన ఏ సెన్సార్స్ ఉంటాయి. ఒక ఆబ్జెక్ట్ మూవ్ అయినప్పుడు ఆ సెన్సార్స్ అన్ని ఆబ్జెక్ట్ మూవ్మెంట్ని క్యాప్చర్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఏది ట్రిగ్గర్ అవ్వాలా, ఏది ట్రిగ్గర్ కాకూడదు. అలా మనకి డే ఇన్ డే అవుట్లో చాలా వరకు ఏఐ అవసరాలు అయితే చాలా ఉంటాయి. సో కాబట్టి ఎవరైతే ఏఐ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఎన్నో జాబ్ స్కోప్ ఉంటుంది. నేను నెక్స్ట్ ఫ్యూ మినిట్స్లో కూడా ఎక్కడెక్కడ జాబ్ అవకాశాలు ఉంటాయి, ఎలా ఏఐ నేర్చుకోవాలి అనేది కూడా చెప్తాను. స్టే ట్యూన్ అండ్ డోంట్ స్కిప్ దిస్ వీడియో. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తా. వై బికాజ్ ఇప్పుడు దాని ఇంపార్టెన్స్ మనకు తెలియలేదనుకోండి, మనం నేర్చుకున్నా కానీ ఉపయోగం ఉండదు. అందుకని ఇంపార్టెన్స్ చెప్పి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాను కాబట్టి కొంచెం టైం ఇవ్వండి నాకు. నెక్స్ట్ ఇక్కడ చూడు రోబోటిక్స్. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, రీసెంట్గా నేను కొన్ని వీడియోస్ చూశాను. ఏఐ రోబోటిక్ డాగ్ అంట. అది ఎంత బాగా స్ట్రీట్లోకి వదిలి వాళ్ళు స్ట్రీట్ డాగ్స్ ఎలా అయితే ఫైట్ చేసుకుంటాయో, స్ట్రీట్ డాగ్స్కి ఏఐ రోబోటిక్ డాగ్ని వదిలి వాళ్ళతో ఫైట్ చేసినప్పుడు వీటికి కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిపోయింది. అది నార్మల్ డాగో తెలీదు. అప్పుడు ఏ పనైనా ఇప్పుడు మీకు కొన్ని రెస్టారెంట్లో కూడా ఈవెన్ మామూలు హ్యూమన్స్ సర్వ్ చేసేదానికంటే రోబోల ద్వారా సర్వ్ చేస్తున్నారు. సో కాబట్టి మూవింగ్ ఫార్వర్డ్ నాకు తెలిసినంత వరకు ఎక్కడైతే రొటీన్ వర్క్స్, ఇప్పుడు నేను మా ఇంట్లో కూడా ఐ జస్ట్ వాంటెడ్ టు నో యూజ్ ఈ హౌస్ క్లీనింగ్ చేసేదానికి కూడా వాక్యూమ్ క్లీనర్ కూడా రోబో వాక్యూమ్ క్లీనర్ వచ్చింది. సో దాని ద్వారా ఏమవుతుందంటే మనం ఆబ్జెక్ట్స్ ఏమి అడ్డం లేవు అంటే దానికి టైమర్ సెట్ చేసి రోజు ఈ టైంకి నువ్వు క్లీన్ చేయాలంటే ఆ టైంకి అన్ని చోట్ల అన్ని మూలలు అది తిరిగి నీట్గా క్లీన్ చేసి ఆడబెట్టేస్తుంది. సో అలా ప్రతి ఒక్క ఫీల్డ్లోనే ఏఐ రావడం వల్ల మనం చేసే రొటీన్ జాబ్స్ మనం ప్రోగ్రామింగ్గా సెట్ చేసేసామంటే మన లైఫ్ని ఈజీగా చేస్తాయి. అలాగే సో ఇది జస్ట్ ఎ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ ఏఐ. అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ కెన్ సీ యువర్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఏఐ యాజ్ అ ఫీల్డ్ ఆఫ్ స్టడీ. ఇప్పటివరకు నేను ఎక్కువ పాయింట్లు చెప్పలేదు, తక్కువ పాయింట్స్తో ఏఐని స్టడీ చేసి అంటే ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఏఐ ఇంకా ఎక్కడెక్కడ ఉపయోగపడుతుందని ఇప్పుడు కన్నా గమనిస్తే ఏఐ ఇన్ ఎవ్రీడే లైఫ్, ప్రతిరోజు చేసే ప్రతి పనిలో కూడా ఏఐ అవసరాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. నెక్స్ట్ హై డిమాండ్ ఫర్ ఏఐ ప్రొఫెషనల్స్. ఇప్పుడు ప్రతి ఏరియాలో కూడా ఏఐ ఉండడం వల్ల అలాంటి ఏఐ ఎనేబుల్ సిస్టమ్స్ మనం క్రియేట్ చేయాలి అంటే ఖచ్చితంగా నాలెడ్జబుల్ రిసోర్సెస్ కావాలి. అంటే ఏఐ అంటే ఏదో కొంతమందికి రాంగ్ పర్సెప్షన్ ఉంటుంది. ఏంటంటే సార్ నేను మ్యాథమెటిక్స్ నాకు రాదు, లాజికల్గా నేను స్ట్రాంగ్ కాదు, నేను ప్రోగ్రామర్ కాదు, ప్రోగ్రామింగ్ అంటే భయము, ఏఐలోకి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా. సార్ ఇలాంటివి ఏమీ అసలు పెట్టుకోవద్దు. ఫస్ట్ నిన్ను నువ్వు అండర్ ఎస్టిమేట్ చేసుకోవద్దు. ఎవరైనా ఏఐ నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఏఐ అనేది ఇది ఒక ప్రోగ్రామింగ్ కాదు, జావా లాంటిదో పైథాన్ లాంటిదో కాదు. ఇది మల్టిపుల్ లాంగ్వేజెస్ కొంచెం టెక్నికల్గా వాడి ఒక సిస్టమ్ని స్మార్ట్ సిస్టమ్గా బిల్డ్ చేస్తే దాన్ని ఏఐ అంటారు. ఫర్ ఆల్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. దానికోసం ఏదో కొత్తగా థింక్ చేసి మీరు ఇబ్బంది పడి ఆ ఫీల్డ్లోకి రావడానికే ట్రై చేయకుండా పోవడం వల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో మీరు డిమాండెడ్లో ఉండరు. డిమాండ్ లేదు అన్నప్పుడు మీకు అల్టిమేట్గా మీ లైఫ్ అనేది చాలా ఇబ్బందులు పడుతుంది నేను చెప్తున్నా. కాబట్టి ఎవ్రీడే ఏఐ అవసరము. కాబట్టి ఏఐ ప్రొఫెషనల్ మార్కెట్లో ఎప్పటికీ కొరత ఉండే ఉంటుంది. నెక్స్ట్ ఇఫ్ యూ చూస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అట్ స్కేల్. ప్రతి ఒక్క ప్రాబ్లమ్కి ఇప్పుడు ఈవెన్ ప్రతి దాంట్లోనే మేము ఏఐ వాడుతున్నామండి. ఈవెన్ నేను కోడ్ రాసేటప్పుడు ఈవెన్ స్టాక్ ఓవర్ఫ్లో అంట, లేకపోతే మీడియం, లేదు అంటే జేఎస్ ఫిడెల్, ఇలా కొన్ని చోట్ల మేము సెర్చ్ చేసి కోడ్ని తీసుకొని రాసేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే కోపైలట్ని ఇంటిగ్రేట్ చేసుకున్నాం, చాట్ జీపీటీని ఇంటిగ్రేట్ చేసుకున్నాం. అలా జెమిని చాలా ఏఐ టూల్స్ని మేము డిజైనింగ్లో, డెవలప్మెంట్లో, అల్గారిథమ్స్లో ప్రతి దాంట్లోనే మేము ఏఐ టూల్స్ వాడడం వల్ల మా లైఫ్ చాలా ఈజీ అయిపోయింది. మేము ప్రాంప్ట్ కరెక్ట్గా ఇస్తే అది ఆటోమేటిక్గా మల్టిపుల్ వేరియేషన్స్ అండ్ సినారియోస్ మాకు ఇచ్చేస్తుంది. సో దాన్ని కాపీ చేసుకోవడం, మాకు నచ్చినట్లుగా ఆల్టర్ చేయడం వల్ల ఒక్క డెవలపరు ఒక్క రోజులో మేబీ ఒక 200 లైన్స్ ఆఫ్ కోడ్ రాయగలిగితే, ఎగ్జాంపుల్ చెప్తున్నా, అదే ఏఐ వాడితే 2000 లైన్స్ ఆఫ్ కోడ్ రాయొచ్చు. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొంతమంది భయం ఉంది, ఏఐ బాగా ఎనేబుల్ అయితే మన సాఫ్ట్వేర్ జాబ్స్ ఏమైనా ఇబ్బంది పడతాయంటే ఎస్ అఫ్ కోర్స్ కొన్ని ఏరియాస్లో కొన్ని కామన్గా ఉన్న రొటీన్గా చేసే జాబ్స్ అయితే ఖచ్చితంగా ఇబ్బంది. ఎందుకంటే నువ్వు అప్డేటెడ్ కాలేదు అనుకో అవుట్డేటెడ్ అయిపోతావు. అవుట్డేటెడ్ అయిన వ్యక్తిని ఏ కంపెనీ కూడా తీసుకోదు. అందుకే నువ్వు ఎప్పుడు రొటీన్ జాబ్ చేస్తున్నాను, మీరు ఉన్నా లేకపోయినా కంపెనీలో పెద్ద ఇంపాక్ట్ ఏమీ లేకపోతే అది రొటీన్ జాబే బ్రదర్స్. కాబట్టి నా ఇంటెన్షన్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే మీరు ఎప్పుడు కూడా ఒక కంపెనీలో ఏదో రొటీన్ జాబు అండ్ రిపీటెడ్ వర్క్ చేసే వాళ్ళగా ఉండద్దు. మీకంటూ ఒక వాల్యూ క్రియేట్ చేసుకోండి. అందుకే ఏఐ సైడ్ అప్డేట్ అవ్వండి. దానికోసం కావాల్సిన టెక్నాలజీస్
అంటే దాంట్లో ఉన్న ఫ్యూచర్ స్కోప్ ఎలా ఉంటుంది, అంటే ఎలాంటి జాబ్స్ ఉంటాయి, మీరు నేర్చుకోవాలంటే ఎలాంటి ప్రాసెస్ ఫాలో అవ్వాలనేది ఇప్పుడు చెప్తున్నా చూడండి. ఇప్పుడు చూడండి, ఏఐ సబ్ ఫీల్డ్స్ అండ్ కెరియర్ ఆపర్చునిటీస్. ఇప్పుడు ఏఐ నేర్చుకుంటే ఎలాంటి జాబ్స్ మనం కొట్టచ్చు, ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. దానికోసం ఇప్పుడు చూస్తే మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్గా కూడా అవకాశాలు ఉంటాయి మీకు. ఇప్పుడు ఫ్రెషర్స్కి కూడా అవకాశాలు ఉంటాయంటే, ఎప్పుడు ఫ్రెషర్స్ మీ అందరికీ తెలిసిందే, ఫ్రెషర్స్కి కొంచెం తక్కువగానే ఉంటాయి అవకాశాలు. కాకపోతే మనం కన్నా మంచిగా నేర్చుకుంటే మీకు ఏ ఒక్క అవకాశమో 2 అవకాశాలు వచ్చినా కూడా వాటిని త్వరగా మనము రీచ్ అయ్యేదానికి ఈజీగా ఉంటుంది. దాని తర్వాత డేటా సైంటిస్ట్లో కూడా ఏఐ అనేది చాలా అవసరం ఉంటుంది. ఎందుకంటే మనకు హ్యూజ్ డేటా మీద మనం కొన్ని మోడలింగ్స్ అల్గారిథమ్స్ అప్లై చేసి మనం ఒకవేళ ప్రిడిక్షన్ వాల్యూస్ మనం తీసుకోవాలి అన్నప్పుడు డెఫినెట్గా డేటా సైన్స్ ఫీల్డ్లో కూడా ఏఐ రిలేటెడ్ సిస్టమ్స్ అనేవి అవసరం ఉంటాయి. దాని తర్వాత ఏఐ రీసెర్చర్స్. ఇప్పుడు ప్రతి కంపెనీలో కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్ అనేది ఒకటి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ముందుగా వచ్చే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అది పసిగట్టి వాటికి కావాల్సిన POCs అంటారు, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్, చిన్న స్మాల్ అప్లికేషన్ బిల్డ్ చేస్తూ ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్లో ఉన్న సిస్టమ్స్ కూడా ఉంటాయి. దానికోసం ఏఐ రీసెర్చర్స్ చాలా అవసరం ఉంటుంది. నెక్స్ట్ NLP, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఇంజనీర్స్. ఇప్పుడు వీళ్ళ వల్ల చాలా వరకు ఏముంటుందంటే ఈ టెలిమార్కెటింగ్ అండ్ టెలికాలర్స్ అనేవాళ్ళు, ఈవెన్ రొటీన్గా కస్టమర్ కేరింగ్ ఎగ్జిక్యూటివ్ అనేవాళ్ళు కూడా కొంచెం ఇబ్బందుల్లోకి వెళ్తారు. మీరు కూడా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ అండ్ ఇలాంటి టెలిమార్కెటింగ్ అండ్ టెలి సర్వీసెస్లో ఉంటే దయచేసి టెక్నికల్గా మూవ్ అయిపోండి. ఎందుకంటే కొన్ని ఏరియాస్లో ఇప్పుడు 10 మంది చేసే జాబ్ ఒక రోబోట్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ 9 మంది జాబ్స్ పక్క వెళ్ళిపోతాయి. ఒక్కరు మాత్రం ఆ రోబోట్ని హ్యాండిల్ చేసుకుంటే అప్పుడు మీకు ఖచ్చితంగా అక్కడ అప్డేట్ అవ్వగలిగితే అక్కడ ఫ్యూచర్ ఉంటుంది. లేదు నేను అలానే చేస్తాను అంటే మీకు ఫ్యూచర్ ఉండదు. సో ఇవి మనకున్న కెరీర్ ఆపర్చునిటీస్. నెక్స్ట్ నేర్చుకోవాలి. ఇప్పుడు గైస్ ఇంకా ఒకటి చెప్తున్నా, నేర్చుకోవడం అనేది ఈ కాలంలో మనకు చాలా రిసోర్సెస్ ఉన్నాయి. మీరు క్విక్ గ్రాబర్ అయ్యి మీకంటూ ఒక డిసిప్లైన్ లెర్నింగ్, అంటే నేను ఎక్కడ డిస్ట్రాక్ట్ అవ్వను అంటేనే మీకు ఆన్లైన్కి వెళ్ళండి అని చెప్తాను. లేదు సార్ నాకు డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి, నాకు ప్రాపర్ ఎకో సిస్టమ్ లేదు నా దగ్గర, నేను చదువుకునేటప్పుడు ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చిందంటే నేను డిస్ట్రాక్ట్ ఈజీగా అయిపోతాను అనే వాళ్ళైతే నాకు తెలిసి 80 to 90% ఆఫ్ పీపుల్ డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. ఒక 10% పీపులే వాళ్ళు ఒక ప్రాపర్ అండ్ స్ట్రక్చర్డ్ ఎకో సిస్టమ్ పెట్టుకుంటారు. మిగిలిన వాళ్ళు అందరూ కూడా డిస్టర్బెన్స్లోనే ఉంటారు. కాబట్టి నా సలహా ఏంటంటే అలాంటి డిస్టర్బెన్స్ ఎన్విరాన్మెంట్ మన చుట్టుపక్కల ఉంటే ఆఫ్లైన్ ఈజ్ బెస్ట్ అంట. ఆఫ్లైన్ కోర్సెస్కి వెళ్ళండి. లేదా మీకు ఒక డిసిప్లైన్ లైఫ్ ఉంది అంటే ఆన్లైన్ కోర్సెస్ అవుతాయి. కానీ ఆన్లైన్లో మీ అందరికీ తెలుసు కరోనాలో ఆన్లైన్ ద్వారా ఎంతవరకు లాభం వచ్చింది, ఎంతవరకు నష్టం వచ్చింది మీకు తెలుసు. మీకు ఏది ఉపయోగపడుతుందో మీరే డెసిషన్ తీసుకోండి. నెక్స్ట్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అనేది పక్కాగా ఉండాలండి. ఇప్పుడున్న కాలంలో ఈవెన్ ప్రతి ఫీల్డ్లో కూడా ప్రోగ్రామింగ్ అనేది ఇంపార్టెంట్. అంటే ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, అందులో మేజర్గా ఫంక్షన్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, ఇందులో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రిన్సిపల్స్ 4 ఉన్నాయి. ఈ 4 పక్కాగా నేర్చుకోండి. ఎన్ని ఉన్నా కూడా 4 అనేవి కావాలి. అది ఎన్క్యాప్సులేషన్, డేటా అబ్స్ట్రాక్షన్ అండ్ పాలిమార్ఫిజం అండ్ ఇన్హెరిటెన్స్. ఈ 4 ప్లస్ ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. అది లాంగ్వేజ్ ఏదేమన్నా అవని, మీరు జావాకి వెళ్తారా, పైథాన్కి వెళ్తారా, నోట్.js వెళ్తారా, దేనైనా అవని ఇవి నేర్చుకుంటే మాత్రము ఫంక్షన్స్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ 4 ప్రిన్సిపల్స్, ఈ 5 కాన్సెప్ట్స్ కరెక్ట్గా నేర్చుకుంటే ఏ ప్రోగ్రామింగ్ అన్నా ఈజీనే. ఇప్పుడు చాలామందికి ప్రోగ్రామింగ్ ఫోబియా. ఎందుకు ఫోబియా అంటే చెప్పేవాళ్ళు కరెక్ట్గా చెప్పకపోవడము, లేదంటే మనం వినాల్సిన టైంలో మనము వాటిని నెగ్లెజెంట్ చేయడము, లేదంటే మనము కోడ్ రాయండ్రా బాబు అంటే కాపీ చేసి పాస్ అవ్వడము, ఇలా ఎన్నో చేసిన ఒక బ్యాడ్ కర్మల వల్ల మనకు మంచి ఫీల్డ్లోకి లేకుండా రాంగ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇప్పుడు రాంగ్ ఫీల్డ్ వెళ్తావు, నీకు ఏదో ఒక జాబ్ వచ్చేస్తుంది అంటే చాలని జీతాలతో మన లైఫ్లో ముందుకు వెళ్ళేదానికి అవుతుందా? మీ అందరికీ తెలుసు, ఒక మెట్రో సిటీలో ఒక 2 BHK హౌస్ తీసుకోవాలా, 1 BHK హౌస్ తీసుకోవాలన్నా కూడా 20,000 పెట్టాలా, 2 BHK అయితే 30,000 పెట్టాలా. ఒక ఫ్యామిలీ మెంబర్ని మనం పోషించాలి అంటే మనకు 20,000 ఉండాలి. ఒక బాబు పాప ఎవరైనా స్కూల్లో జాయిన్ చేయించాలంటే లక్షలు కట్టాలా, 1.5 లక్షలు 2 లక్షలు. మనకు అలాంటప్పుడు మనం రాంగ్ కెరియర్ తీసుకొని వాటిని ఇబ్బంది పడితే మీకే నష్టం. కాబట్టి నిర్ణయం తీసుకునేటప్పుడు 10 సార్లు ఆలోచించండి, 10 మంది సలహాలు తీసుకోండి. కానీ ఫైనల్గా మీరే డెసిషన్ తీసుకునే రకంగా ఉండాలి. సలహాలు ఊరికి అందరూ ఇస్తారు, కాకపోతే అనలైజ్ చేసి మిమ్మల్ని స్టడీ చేసి మీకు ఏది సూటబుల్ అవుతుంది అని ఇచ్చే సలహాలు చాలా అరుదుగా దొరుకుతారు. అలాంటి వాళ్ళు దొరికినప్పుడు వాళ్ళు అస్సలు వదలద్దు. సో నెక్స్ట్ హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్ ఉండాలండి. ఇప్పుడు మీరు ఎనీవే ప్రోగ్రామింగ్ స్కిల్స్ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే మీరు ఎన్ని ప్రాజెక్టులు చేశారు, మీకు గిటప్ అకౌంట్ ఉందా, ఒకవేళ మీరు ప్రాజెక్ట్ మీద వర్క్ చేయంటే మీ ప్రాజెక్ట్ URLs నాకు ఇస్తారా, మీ ప్రాజెక్ట్ ఎలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేసింది,
దాంట్లో ది బెస్ట్ ప్రాబ్లమ్ని మీ ఏఐ సిస్టమ్ ఎలా సాల్వ్ చేసింది, ఇలాంటి ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగే వాళ్ళ సంఖ్య ఎక్కువైంది. కాబట్టి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ విత్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయండి. చిన్న సిస్టమే అవనీలేండి, అది విచ్ ఈస్ గోయింగ్ టు గివ్ అ బిగ్గర్ రిజల్ట్స్. నేను ఎన్నో ఏఐ సిస్టమ్స్ బిల్డ్ చేశాను, దానివల్ల చాలా వరకు కంపెనీస్కి ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం వల్లనే మాకు కూడా కంపెనీస్లో ఒక వాల్యూ ఉంటుంది, మార్కెట్లో డిమాండ్ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి మనము డిమాండ్లో ఉండాలి అంటే మేక్ షూర్ దట్ అప్డేటెడ్గా ఉండాలి. అవుట్డేటెడ్ అయితే మన డిమాండ్ అనేది ఉండదు. మీ అందరికీ ఈ వర్డ్ కూడా బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు మీ ఫోన్ కూడా ఎగ్జాంపుల్, మీరు వాడుతున్న ఈ ఫోన్ చూస్తే కూడా ప్రతి 2 yearsకి ఒకసారి స్మార్ట్ ఫోన్స్ అన్నీ కూడా వర్క్ చేయడం ఆపేస్తాయి, లేదంటే హ్యాంగ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి, లేదంటే ఏదో ఒక ప్రాబ్లం రావడం స్టార్ట్ అవుతుంది. ఎందుకు చెప్పండి? దట్ ఈజ్ హౌ వాటికి ఒక లైఫ్ స్పాన్ అనేది క్రియేట్ అయి ఉంటుంది. కొన్ని కాంపోనెంట్స్ కానీ ఇవి ఏఐ సిస్టమ్స్లో కూడా కొన్ని ప్రోగ్రామ్ అలా రాసిండొచ్చేమో, లేదంటే మన సిస్టమ్ ప్రతి కాంపోనెంట్ కూడా లైఫ్ స్పాన్ ఉంటుంది. ఇప్పుడు ఈ సంవత్సరాలు వాళ్ళేమో, అలాగే మనకు కూడా ఒక డిమాండ్ ఉంటుంది. ఈ ఇయర్స్ అంటే మనం కెరియర్ స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇయర్ నుండి మేబీ 10-15 years వరకు మనము ఎంతవరకు అంటే అంతవరకు వెళ్ళొచ్చు. దాని తర్వాత మన జాబ్స్ అనేవి రిస్క్లోకి వచ్చేస్తాయి. కాబట్టి ఫస్ట్ 5 years లర్నింగ్ మీద ఫోకస్ చేయండి, 5 to 10 years మధ్యలో అర్నింగ్ మీద ఫోకస్ చేయండి, 10 to 15 years మధ్యలో వెల్త్ క్రియేట్ చేసే దానికోసం ఫోకస్ చేస్తే అప్పుడు మీరు ఎప్పుడు ఇబ్బంది పడరు. I hope this video is giving a more information and best information for all of you guys. Thank you so much for watching. And ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా ఏదైనా కంటెంట్ గురించి మంచి వీడియో కావాలి అనుకుంటే ఆ కమెంట్ రూపంలో పెడితే ఖచ్చితంగా నేను ఆ కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. జై హింద్.